జయ గురుదత్త. పద్మపురాణాంతర్గతమైన ప్రథమాధ్యాయ మహిమ. చిలుక పలుకు. పూర్వం ఒక ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో సుశర్మ అనే కుర్రవాడు జన్మించాడు. ఇతడికి చదువు అంటలేదు. పైగా దుస్సాహసాలు పెరిగిపోయి దుర్వ్యసనాల పాలైపోయాడు. చివరికి తినటానికి తిండి లేక ఇరుగు పొరుగు వారి ఇళ్లల్లో తోటకూర మొదలైన ఆకుకూరలు రాత్రిపూట దొంగతనం చేసి వాటిని అమ్ముకొని బ్రతుకుతూ ఉండేవాడు. ఒక రాత్రి అతడు అలాగే ఆకుకూరలు తుంచుకుంటూ ఉండగా అతడు ఒక పామును తొక్కాడు. ఆ పాము అతడిని కరిచింది. వాడు మరణించి చాలా కాలం నరకలోకంలో బాధలు అనుభవించి పై జన్మలో ఎద్దుగా జన్మించాడు. ఆ ఎద్దును ఒక కుంటివాడు వాహనంగా చేసుకుని దాన్ని క్రూరంగా హింసిస్తూ పెద్ద పెద్ద బరువులు మోయిస్తూ ఉండేవాడు. ఆ వరుసలోనే ఒకసారి ఆ ఎద్దు ఒక అడవిలో చిన్న కొండ ఎక్కుతూ మీద ఉన్న బరువుకి తట్టుకోలేక కాలు జారి లోయలో పడి మరణించింది. దైవవశం వల్ల ఆ ఎద్దు జారిపడటాన్ని ఆ దారిన పోతున్న ఒక బాటసారుల గుంపు చూసింది. ఆ గుంపులో కొంతమంది సాధుపురుషులు, ఒక వేశ్య కూడా ఉన్నారు. సాధుపురుషులు ఎద్దు మరణించింది అని గమనించి జాలిపడి ఒక్కొక్కళ్ళు తమ పుణ్యంలోంచి కొంత కొంత భాగం దానికి ధారపోశారు. ఇది గమనిస్తున్న వేశ్యకు సత్సాంగత్య బలం వల్ల మనస్సులో పశ్చాత్తాపం కలిగి, అయ్యయ్యో, నేనేమీ పుణ్యం చేయలేదు కదా, నేనేమి ధారపోయగలను అని లోపలే బాధపడి ఏమీ చేయకుండా ఉండలేక, నా దగ్గర ఏ కొంచెమైనా పుణ్యం ఉంటే దానిని ఈ ఎద్దుకు ధారపోస్తున్నాను అని చెప్పి నీళ్లు ధారపోసింది. ఎద్దులోని జీవుడు యమలోకానికి చేరాడు. అక్కడి యమధర్మరాజు సభలో పుణ్యపాప విచారణ ప్రారంభమైంది. ఆ చర్చ చివరిలో యమధర్మరాజు కల్పించుకుని వేశ్య ధారపోసిన పుణ్యం యొక్క బలంతో ఈ జీవుడికి పాపాలన్నీ పోయాయి, వీడికి మంచి జన్మ ప్రసాదించండి అని అక్కడి అధికారులకు ఆజ్ఞాపించాడు. దాని ఫలితంగా ఆ ఎద్దు జీవుడు పై జన్మలో మళ్ళీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈ జన్మలో అతడికి పూర్వ జన్మ జ్ఞానం కూడా కలిగింది. దానివల్ల ఆ బాలుడు సత్ప్రవర్తనతో పెరిగి పెద్దవాడై ఒక రోజున ఇటు అటు తిరగటంలో తనకు పుణ్యదానం చేసిన వేశ్య యొక్క ఇంటిని గుర్తుపట్టగలిగాడు. ఆ బాలుడు ఉత్కంఠతో ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ వేశ్యను కలిసి తన పూర్వజన్మ స్మరణ కథను చెప్పి, తల్లి, నువ్వు నాకు ఏమి పుణ్యం దానం చేశావో చెప్పు అని ప్రార్థించాడు. చాలా ఏళ్ల కిందట జరిగిన సంఘటనను ఈ చిన్ని బాలుడు గుర్తు చేసేసరికి ఆ వృద్ధ వేశ్య ఆశ్చర్యపడి, నాయనా, మా ఇంటి పంజరంలోని చిలుక పాడే పాటలను వినివని అవి నాకు నోటికి వచ్చేశాయి. ఆ పాటల్లో ఏమి ఉందో నాకు తెలియదు, కానీ అవి మంచి సూక్తులు అని మాత్రం నేను అనుకుంటూ ఉండేదాన్ని. అందుకే దానివల్ల ఏదైనా పుణ్యం వచ్చి ఉంటుంది అని భావించి ఆ పుణ్యం నీకు ధారపోశాను. అంతకన్నా నాకేమీ తెలియదు అని చెప్పింది. ఆ మాటలు విన్న బాలుడు తనకు ఆ చిలుకను చూపించమన్నాడు. వేశ్య సరే అంది. ఇద్దరూ చిలుక దగ్గరకు వెళ్లారు. వీళ్ళను చూస్తూనే ఆ చిలుక కిలకిలా నవ్వుతూ మనుష్య భాషలో ఇలా చెప్పింది. అయ్యా అమ్మా, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణుణ్ణి, మంచి విద్వాంసుణ్ణి, కానీ మితి మిగిలిన అహంభావిని. ఆ గర్వంతో నా గురువులనే ఘోరంగా నిందిస్తూ ఉండేవాణ్ణి. ఇక తక్కిన వారిని నిందించడంలో లెక్కేముంది? ఈ గురునిందా పాపం వల్ల నేను మరణించినాక నరకలోకంలో చాలా బాధలు పడి ఆ తర్వాత ఒక అడవిలో చిలుక పిల్లనై పుట్టాను. నాకు రెక్కలు సరిగ్గా వచ్చి రాకముందే నా తల్లిదండ్రి పక్షులు మరణించాయి. వచ్చి రాని రెక్కలతో నా ఆహారం నేనే సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉండేవాణ్ణి. ఆ ప్రయత్నంలో ఉండగా ఒకసారి వేసవి కాలంలో ఎండ వేడికి తట్టుకోలేక ఒక చెట్టు కింద పడి మూర్ఛపోయాను. పూర్వజన్మలో వేదాలు చదివిన పుణ్యం వల్ల ఆ దారిని పోతున్న ఒక మహర్షి చెట్టు కింద పడి ఉన్న నన్ను చూసి జాలిపడి తన ఆశ్రమానికి తీసుకుపోయి ఒక పంజరంలో పెట్టి పెంచసాగాడు. ఆ రోజుల్లో ఆయన తన శిష్యులకు శ్రీమద్ భగవద్గీతలోని ప్రథమాధ్యాయాన్ని ప్రతిరోజు సంతలు చెబుతూ ఉండేవాడు. ఆ సంతలు విని విని ఆ అధ్యాయం అంతా నాకు కూడా నోటికి వచ్చేసింది. నాకు వేరే పని లేదు కనుక ఆ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ పాడుకుంటూ ఉండేదాన్ని. ఇంతలో నా పాపకర్మం తల ఎత్తటం వల్ల ఒక దొంగవాడు పంజరంతో సహా నన్ను ఎత్తుకుపోయి ఈ వేశ్యకు అమ్మివేశాడు. నేను అప్పటి నుంచి ఈ ప్రథమాధ్యాయ శ్లోకాలను నిత్యము వీలైనన్నిసార్లు గానం చేస్తూనే ఉన్నాను. దానివల్ల నాకు క్రమక్రమంగా పూర్వజన్మ జ్ఞానం కలిగింది. అంతేకాక నేను గానం చేసే శ్లోకాలు క్రమక్రమంగా ఈ వేశ్యకు కంఠస్థం అయిపోయినాయి. అందుచేత ఆమె కూడా రోజు ఈ అధ్యాయం పారాయణ చేస్తూ వస్తోంది. ఆ పుణ్యాన్నే ఓ విప్ర నీకు ఈమె ధారపోసింది. దానివల్లనే నీకు మళ్ళీ సత్కుటుంబంలో జన్మ లభించి దానితో పాటు పూర్వజన్మ స్మృతి కూడా లభించింది.
శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయానికే ఇంత మహిమ ఉంటే ఇక మిగిలిన అధ్యాయాలకు ఎంత మహిమ ఉంటుందో కదా. కనుక ఇక నుంచి మనకు వచ్చిన ఈ గీతా ప్రథమాధ్యాయాన్ని నిత్యము పారాయణ చేస్తూనే ఉందాం. ఓ విప్ర, నువ్వు కూడా దీన్ని నిత్యము జపించు అని చిలుక చెప్పిన ఈ మాటలకు ఆ బ్రాహ్మణ యువకుడు ఎంతో సంతోషించి తన జీవితాంతము ఈ అధ్యాయ పారాయణ చేశాడు. చివరికి ఆ చిలుక, వేశ్య, ఆ బ్రాహ్మణుడు కూడా ముక్తిని అందుకోగలిగారు. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ కథను చెప్పి ముగిస్తూ, పార్వతి, గీతా ప్రథమాధ్యాయాన్ని బాగా మననం చేస్తే పూర్వజన్మ స్మృతి తప్పకుండా లభిస్తుంది, ఇందులో సందేహం లేదు అని బోధించాడు. ఈ అధ్యాయంలో తత్వ విషయకమైన బోధ ఏమీ లేకపోయినప్పటికీ అజ్ఞాన, శోక, మోహాల ఉత్పత్తి గురించిన ప్రస్తావనలు, సాత్విక గుణ సంపత్తి గల వారి విషాదం, వైరాగ్యంగా పరిణమించే విధానాన్ని గురించి ప్రస్తావనలు ఉన్నాయి. కనుక ఈ అధ్యాయ పారాయణ ప్రభావం వల్ల పూర్వజన్మ స్మృతి సిద్ధి దాకా పుణ్యవృద్ధి జరుగుతుంది అని పరమేశ్వరుడు బోధిస్తున్నాడు అని ఈ గాథ ద్వారా మనం గ్రహించవచ్చు. గీతా ప్రథమాధ్యాయ మహాత్మ్యం సమాప్తం.